అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడయున్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2025 సంవత్సరం జూలై మాసము 20వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. మూడవ సారి యోహాను సువార్త 21 అధ్యాయము 17వ వచనమందు నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా, నీవు సమస్తమును ఎరిగినవాడు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. పేతురు 3 సార్లు యేసుక్రీస్తును తుణీకరించినందున యేసుక్రీస్తు ఆయనను చూచి, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని 3 సార్లు అడిగాను. ఆయనను తృణీకరించిన సంగతి కడిగి శుద్ధీకరించుటకు అత్యధికమైన ప్రేమ కావలసిందై ఉండెను. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని ఆయన అడుగుటకు నీవు ఎంతకెంతకు నన్ను తృణీకరించావో దానిని అధిగమించేటువంటి ప్రేమ, ఇక మీదట తృణీకరించని ప్రేమ, దుఃఖపరిచినందుకు బదులుగా సంతోషపరిచేటువంటి ప్రేమ నీ వద్ద ఉన్నదా అనుటే దానికి అర్థము. ఒక తండ్రి తన యొక్క కుమారుడు దుష్ట మార్గంలోనికి వెళ్ళి హృదయంను గాయపరచుచున్నప్పుడల్లా ఒక మేకును తీసుకొని ఇంటి ముందట ఉన్న చెట్టునకు కొట్టేవాడు. కుమారుడా, ఈ మేకు చెట్టును గుచ్చుచున్నట్లు నీ చెడు క్రియలు హృదయంను గుచ్చుచున్నది అని తన కుమారుని వద్ద చెప్పేవాడు. కొన్ని నెలల్లోగా ఆ చెట్టులో 100 కొలది మేకులు కొట్టవలసినదాయ. అయితే ఒక దినమున ఆ కుమారుడు రక్షింపబడింది. తన తండ్రి వద్ద, తండ్రి, ఎంతకెంతకు మిమ్మల్ని వేదన పరిచితినో అంతకంతకు అత్యధికముగా మిమ్ములను వాత్సల్యతతో ప్రేమించి మీకు ప్రీతికరముగా నడుచుకొందును అని చెప్పాను. ఆ దినం మొదలుకొని అతడు సత్క్రియ చేయుట ప్రారంభించాను. కుమారుని గూర్చి తండ్రి యొక్క మనసు ఆనందించుచున్నప్పుడల్లా ఆయన ఒక్కొక్క మేకును చెట్లో నుండి తొలగించుటకు ప్రారంభించెను. కొన్ని నెలల్లోగా ఆ మేకులన్నీను పూర్తిగా తొలగించబడెను. అయితే ఆ చెట్టులో మేకులు కొట్టబడిన గుర్తులు మాత్రమే కనబడెను. కావున ఆ యవనసుడు చెట్టునకు ఎరువును వేసి నీళ్లు పెట్టుటకు ప్రారంభించాను. చెట్టు విశాలముగా అతి పెద్దదిగా పెరుగుట వలన మేకులు కొట్టిన గుర్తులు కూడాను మరుగైపోయాను. అదే విధముగా మనము కూడాను పాపమునందు జీవించుచున్నప్పుడు అట్టి పాపములు మేకులుగా మారి ఏసేక హస్తములను తొలిపించి వేయుటను, మనము తెగించి సాహసించేటువంటి క్రియలే ఆయన యొక్క ప్రక్కటెముకలలో బలము వలె దూసుకొని వెళ్ళుటకు ఎరుగక ఉండిపోచున్నాము. పేతురు ఆయన తృణీకరించినప్పుడు యేసు ఎంతగానో దుఃఖపడి ఉండును. ఆయన యొక్క హృదయమునందు ఖడ్గము దూసుకుని పోయినట్టు ఉండి ఉండవచ్చును. అందుచేతనే ప్రభు, నీవు నన్ను ప్రేమించుచున్నావా అని పేతురు వద్ద అడిగాను. మొదటి 2 సార్లు నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడిగిన ఆయన 3వసారి నీవు నన్ను వాత్సల్యముతో ప్రేమించుచున్నావా అని అడిగాను. అందుకు పేతురు, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువు అని చెప్పాను. దానికి అర్థమేమిటి? మునుపు నేను నిన్ను ప్రేమించవలసిన మట్టుకు ప్రేమించలేదు. నీవు చూపించిన ప్రేమకు నేను ద్రోహమునే చేసి తిని, ఇక ఇంతవరకు ఇవ్వని ప్రేమను దానితో పాటు ద్రోహము చేసినందుకు దీటుగా అత్యధికముగా ప్రేమను కలిపి నీకు చూపించేదు. ఇక కొలతలేని ప్రేమ చేత ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించదు అంటే దానికి అర్థమునై ఉన్నది. దేవుని బిడ్డలారా, మీరును కొలతలేని ప్రేమ చేత ప్రేమించదరా? నేటి ధ్యానమునకై అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 26, 27 మరియు 28 అధ్యాయములు, సాయంత్రం అపోస్తల కార్యము 22వ అధ్యాయం. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్మలను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.